హలో. హాయ్. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్స్? చాలా వీడియోలు చూస్తా ఉన్నా. చాలామంది మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మన అంటే నేనేమి జనసేన నాయకుడినేం కాదు. నాకు అందరూ కావాలి. అలాగని చెప్పేసి టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ పక్క, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పక్క, జనసేన ఉన్నప్పుడు జనసేన పక్క. అట్లా బ్రాండ్లు ఏం మనం సెలెక్ట్ చేసుకోం. చిన్నప్పటి నుంచి మనం టీడీపీ. జనసేన నాయకుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక సెలబ్రిటీ, అందరికీ మంచి చేసే పర్సన్. జనాలకు మంచి చేద్దామని వచ్చారు, చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి చేసేటోడు, ఎక్కడైనా మంచి చేస్తాడు. ఆయన కంపల్సరీ సక్సెస్ అవుతాడు. అటువంటి వాళ్ళ గురించి చెత్త ఎదవలంతా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే కనుక, పొరపాటున రేపు ఆయన సీఎం అయ్యిందంటే మీ అందరికి కూడా ఉంటుందంటే ఇప్పుడు ఎవరెవరు చెప్తారు ఏదేదో అని. నేను అదైనాక అది చేస్తా, ఇది చేస్తా. ఎవరిని ఎవరేం పీకేదేమి ఉండదు. ఎవరు చేసేది వాళ్ళు చేసుకొని పోతూనే ఉంటారు. ఓకేనా? ప్లీజ్ ఎవడి మీదో ఏదో కక్ష తీర్చుకుందాం, మనకేదో లైకులు కొడతారు, పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం మానేయండి. వాడికి ఏదంటే నాకేదో లైకులు వస్తాయి, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు? ఇలాంటివన్నీ చూసి పక్కనున్ని ఎర్రి వీళ్ళందరికి కూడా కొమ్ములు వస్తూ ఉంటాయి. ఎందుకు అవసరమా? కష్టపడేటోడు కష్టపడుతూనే ఉండాలి, జాబ్ చేసేటోడు జాబ్ చేస్తూనే ఉండాలి, బిజినెస్ చేసినోడు బిజినెస్ చేస్తూనే ఉండాలి. డ్యూటీ చేసేటోడు రేపు డ్యూటీకి వెళ్ళకపోతే జీతం వస్తుందా? డ్యూటీ ఉంటుందా? బిజినెస్ చేసేటోడు బిజినెస్ ఒకరోజు తీయలేదంటే రెండో రోజు ఏమైనా నడిచిద్దా? చెప్పండి. సినిమాలు చేసేటోళ్ళు సినిమాలు చేసుకుని ఎవరు ఇది వాళ్ళది, అంతేగాని వాడికి ఏదో ఒక మాట అనేద్దాం. ఎవరు కావని రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మాట అనే ముందు మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈరోజు కొంచెం హై పొజిషన్లో ఉన్నామని చెప్పేసి అవతలని తక్కువ చూసి ఎవరిని కూడా మాట్లాడద్దు. సరే, వాడిని తక్కువ చూసి మాట్లాడాం కదా, మనకేదో వస్తుంది, డప్పు కొడతారు, దండ వేస్తారు, ఇవి అనుకుంటే ఆ దండ వేసినామంటే రెండోసారి ఇంకా వేరే దండలు కూడా పడతాయి. అవసరమా? ఎవరి డ్యూటీ వాడు చేసుకోండి, ఎవడు బిజినెస్ వాడు చేసుకోండి, ఎవరుండే హ్యాపీనెస్లో వాళ్ళు ఉండండి. ప్లీజ్. ఎందుకు ఇవి చెప్తానంటే, మనం ఏం సెలబ్రిటీలం కాదు. అయితే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని చూసినప్పుడు ఏదో చెప్దాం. ఇన్నోడు బాగుపడతాడు, ఎన్నోడు వాడు సాంకాడు నాకుతాడు, వాళ్ళ ఇష్టం. అందుకే ఇట్లా పెడతా ఉంటా. అంత తప్ప మీరేం తప్పు అనుకోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.